ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పరిచి వైస్రాయ్లో అందరి ఎమ్మెల్యేలను బంధించి వారిని డబ్బులతో కొనుక్కున్నారు. మీరు దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో చెప్తున్న మాటలు తన సొంత ఎమ్మెల్యేలే నమ్మకుండా మా పార్టీలో చేరుతున్నారు. నిజాయితీ పక్షాన నిలబడాలనుకున్నారు కనుక మిమ్మల్ని వదిలేసి మా దగ్గర చేరుతున్నారు అని చెప్తున్నాం. కిరణ్, బొత్స, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు షర్మిల. వీళ్ళ పరిపాలన దక్షత గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు. బాబు మాటలు నమ్మక టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో వైఎస్సార్ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించిన సీఎం కిరణ్ కు సమర్థ పాలన గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని ఘాటుగా ప్రశ్నించారు. మద్యం బిజినెస్ మొత్తాన్ని తమ బినామీలకు కట్టబెట్టిన బొత్సకు తమను గురించి మాట్లాడితే ఎట్లా అంటూ మాటల ఈటలు వదిలారు. ₹2 ఉన్న కిలో బియ్యాన్ని ₹5 చేసిన బాబు పరిపాలన దక్షత గురించి మాట్లాడితే ఎలా అంటూ మండిపడ్డారు షర్మిల. ఊరికి బెల్ట్ షాపులు పెట్టించిన బాబు పరిపాలన దక్షత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో చెప్తున్న మాటలు తన సొంత ఎమ్మెల్యేలే నమ్మకుండా మా పార్టీలో చేరుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మేము ఎంత పెట్టి కొనుక్కున్నామని. మేము కొనుక్కోలేదు బాబు గారు, మాకు కొనుక్కోవాల్సిన అవసరం మీలాగా లేదు. వాళ్లకు మనస్సాక్షి ఉంది కనుక నిజాయితీ పక్షాన నిలబడాలనుకున్నారు కనుక మిమ్మల్ని వదిలేసి మా దగ్గర చేరుతున్నారు అని చెప్తున్నాం. బాబునే కాదు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్లపై కూడా మండిపడ్డారు షర్మిల. కిరణ్ అసమర్థుడని, పీసీసీ చీఫ్ బొత్స డాన్ అని కేంద్ర మంత్రి అన్నారని చెప్పారు. చంద్రబాబుకు లాభం ఉంటేనే అవిశ్వాసం పెడతారని, ప్రజల కోసం ఆయన అవిశ్వాసం పెట్టరన్నారు. ఈ రోజు ఇంకొక కేంద్ర మంత్రి కూడా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అసమర్థగా పరిపాలన చేస్తున్నారని, బొత్స సత్యనారాయణరావు గారు ఒక డానని. దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు మన రాష్ట్రంలో ఉన్న పూర్తి మద్యం బిజినెస్ మొత్తము ఆయన బినామీలకే కట్టబెట్టుకున్నారు. దాన్ని పరిపాలన దక్షత అంటారా అని అడుగుతున్నాం. నిజంగా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా తెలుసు. కానీ ఆయనకు ప్రజలంటే పెట్టరు. మాటలకు మట్టుగా చెప్తాడు ప్రజల కోసం పెడతాను నేను అవిశ్వాసము, మీకోసం పెట్టడు అని. మీకోసం కూడా పెట్టడండి, ప్రజల కోసం ఎప్పటికీ పెట్టడు. ఆయనకు లాభం ఉంది అనుకుంటేనే ఏదైనా చేస్తాడాయన. ప్రజల ఆశీర్వాదంతో, ప్రేమాభిమానాలతో జగనన్న త్వరలోనే బయటకొచ్చి అందర్నీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని షర్మిల చెప్పారు.